హలో అండి అందరికీ. కొందరు అత్తలు ఉంటారు, పిల్లలు ఎంత సతాయించినా వాళ్ళని ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ పట్టుకోరు. 5-10 నిమిషాలు పట్టుకొని కూడా నేనే గంటలు గంటలు చూసినా నువ్వేం పని చేస్తున్నావు అని పిల్లలు ఏవైనా ఇంట్లో సామాన్లు తీసి కింద ఎత్తేసినా అవి పగిలిపోయినా లేకపోతే ఇక్కడిదక్కడ అక్కడిక్కడ పాడేసినా కానీ వాళ్ళు అట్లా వాడేస్తురేందని వాళ్ళ మీద కూడా కసురుకుంటారు. మంది ముంగటనేమో కొడుకు ముంగటనేమో ఆ పిల్లల్ని పంచప్రాణం లెక్క చూస్తారు. అందరు కాదు, కొందరు మాత్రమే ఈ రకానికి చెందిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాత్రం కాదు. మందికి చెప్పుకునేటప్పుడేమో మా మన్మరాలు మా మన్మడు అని గొప్ప గొప్ప చెప్పుకుంటారు. అదే ఇంట్లోనేమో 10 నిమిషాలు వాళ్ళని చూసుకోవడానికి పెద్ద బాధగా ఫీల్ అవుతారు వాళ్ళు. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేయడం అనేది పిల్లలు అల్లరి చేస్తే పట్టుకోవడానికి శాత కాదు, ఇంట్లో ఏదైనా పని చేయడానికి శాత కాదు. నువ్వేం చేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకో, అట్లనే పిల్లల్ని కూడా చూసుకోవాలి, నీకోసమే ఏడుస్తురేమో అని మళ్ళీ నా దగ్గర ఉంటలేరు, నేను చెప్తే ఇంటలేరు, నేను ఇట్రమ్మంటే అటు పోతురు, అటు పోమంటే ఇటు వస్తురు అని మళ్ళీ మీదికి పిల్లల్ని అంటారు. ఇట్లాంటి అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. కనీసం వాళ్ళు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా, అరే అదంతా పని చేసుకుంటుంది, నేను కనీసం పిల్లలన్నా చూసుకుంటా, వీళ్ళని బయటకన్నా తీసుకోతే ఒక రూపాయి చాక్లెట్ అన్నా కొనిస్తాను. అబ్బో అట్లా ఫీల్ అవుతారా వాళ్ళు? రూపాయి కొనిస్తేందుకు పోతే మళ్ళీ 10 రూపాయలు నాకు ఎసరు పెడతారని అనుకుంటారు. అవునా కదా? ఇలాంటి మన ఇంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్ అందరికీ.